నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి గురించి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఈ మంత్ మొత్తం వీళ్ళకి అద్భుతంగా ఉండాలంటే ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది? కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి చూసినట్టయితే ఈ యొక్క ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కుంభరాశివి. గ్రహస్థితి చూస్తే జన్మంలో రాహు, అక్రమంలో శని, ద్వితీయ స్థానమందు, అలానే పంచమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానంలో శుక్రుడు, తదుపరి సప్తమ స్థానం శుక్రుడు, రవి, కేతు, బుధుడు, శుక్రుడు సప్తమ స్థానము, అలాగే సప్తమ స్థానం అష్టమ స్థానంలో బుధుడు, కుజుడు వచ్చేసి 9వ స్థానం సంచారం చేయటం. ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా జన్మంలో రాహు, అందులో సెప్టెంబర్ మాసంలో అతి ప్రాముఖ్యమైంది మీకు జన్మంలో చంద్రగ్రహణం జరుగుతుంది. కుంభరాశి వారికి కొంత విఘాతాలు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశి వారికి జన్మంలో రాహు, శని వక్రగమనంలో ఉండడము, చంద్రగ్రహణం కూడా తోడ్పాటై ఉంది. కాబట్టి గ్రహణం యొక్క ప్రభావం కుంభరాశి మీద ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ నక్షత్రాదులు ఇందులో ఉన్నాయి కాబట్టి. అట్లాగే గురువు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత గొప్ప తేరుకునే పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత ఈ శుక్రుడు మీకు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తొందరగా మోసపోవద్దు, మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. షష్ఠంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి నీచ స్త్రీ సాంగత్యాలు కానీ లేదా వాళ్ళ మాటలు నమ్మి పెడదవ పెట్టడం అనే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. అలానే రవి, కేతు, శుక్రుడు కలిసి ఉన్నారు. కొంతవరకు అట్రాక్షన్కి లోనవ్వటం, లేదా ఎవరో చెప్పిన మాటలు విని ముందుకెళ్ళటం, తద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే సమయంగా చెప్పబడింది సెప్టెంబర్ మాసం కుంభరాశి వారికి. అంటే ఎవరో చెప్పిన మాటలు వినడం, తద్వారా ఏదో మనకు అయిపోతుంది అనుకోవడం తప్పది. ఎవరో చెప్పిన మాటలు అంటే ఏదో ఒక చెప్పిన మాట వింటారు, ఇవాళ మీకు ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అనుకుంటారు. ఇవాళ దీని మీద పెట్టుబడి పెట్టండి, దాని మీద పెట్టుబడి పెట్టండి అని స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేదా స్త్రీ రూపంలో ఎవరైనా కావచ్చు, దీనిలో మీరు లోన్ తీసుకుంటేనండి మీకు ఆఫర్స్ ఉంటాయని చెప్పను, క్రెడిట్ కార్డు తీసుకోమను, రకరకాల ఫోన్లు వస్తుంటాయి వీళ్ళ కాలంలో. అలా కావచ్చు. వ్యాపారంలో ఉండేటువంటి వారైతే ఎవరో చెప్పిన ఆకర్షణమైన సూచనలు పెట్టుకొని నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులైతే ఆ ఉద్యోగంలో ఉండే స్త్రీలు ఎవరైతే దగ్గరగా ఉంటారో కొంత ఆలోచన క్రమాన్ని దగ్గర పెట్టుకొని ఉండడం మంచిది. తర్వాత ఈ విద్యార్థులకి చెప్పే విషయం ఏంటంటే చదువు జాగ్రత్తగా చదువుకోండి, శ్రమ చెయ్యండి, శ్రమే ఫలి అనుకోండి, కష్టే ఫలి అనుకోండి. కార్మికులు, కర్షకులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి. కాబట్టి గ్రహణ సమయం, ఈ గ్రహణంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండడం. గ్రహణ కాలంలో సూచనగా చెప్తున్నాను మళ్ళొకసారి, ఈ యొక్క కుంభరాశి వారికి చంద్రగ్రహణ సమయంలో చంద్రబింబము, బియ్యము, అలానే మినుములు, సర్పము, వెండి సర్పము, నెయ్యి దానంగా ఇవ్వాలి. ఆ మర్నాడు గ్రహణానంతరము. గ్రహణ సమయంలో స్తోత్ర పారాయణాలు చేసుకోవటం మంచిది. లలితా సహస్రం కావచ్చు, విష్ణు సహస్రం కావచ్చు, ఏదైనా మంత్రోపదేశాలు ఇస్తే కుంభరాశి వారికి, ఆ కుంభరాశి వారు అందరూ మంత్రజపం చేసుకుంటూ ఉండొచ్చు. ఆ సమయం అంతా కూడా రాత్రి 9:56 నుంచి రాత్రి 1:28 వరకు కూడా ఈ 3 గంటల అమూల్యమైన కాలము. వాళ్ళు చంద్రబింబం దర్శనం చేయకుండా దేవనామస్మరణ చేయటం వల్ల శక్తిని పుంజుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఈ గ్రహణ సంబంధమైన దోషం కొంత గొప్ప పోయే అవకాశం ఉంటుంది. మీ దగ్గరలో ఉండే పురోహితులు కావచ్చు, అయితే పురోహితులు సంప్రదించి వాడి నక్షత్ర జపాదులు, శతభిష, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, ధనిష్టాక్షర జపాదులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ కుంభరాశి వారికి. ముఖ్యంగా ఈ మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే కుంభరాశి వారికి మీరు ఏదైనా కానీ, బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు, ఆలోచన వస్తుంది ఏదో పని మొదలు పెడదామని, కానీ ఏమవుతుందో ఒక భయం ఉంటుంది, ధన నష్టం కావడమో ఇంకోటి నష్టం కావటమో. కాబట్టి తొందరపడి చేయొద్దు.
కుజుడు మీకు 9లో ఉన్నాడు కాబట్టి భూ సమస్య పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంటుంది, అది మాత్రం చెప్పగలచ్చు. సెప్టెంబర్ మాసంలో మనకు భాద్రపద మాసము అట్లాగే ఆశ్వయుజ మాసం కూడా ప్రవేశిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో అనేకమైన పర్వదినాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మనకి సెప్టెంబర్ మాసం మొదట్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో అష్టమి తిథి కూడుకున్నది, దాన్నే దుర్వాష్టమి అంటారు. ప్రఖ్యాతమైన దుర్వాష్టమి వ్రతం చేయొచ్చు. అలాగే అనంత చతుర్దశి, అట్లాగే చంద్రగ్రహణము 7వ తారీఖు, అదైన తర్వాత పితృపక్షాదులు అంటే ఈ పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తర్పణము, దానము, అట్లాగే శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ కూడా మనకు మంచి పవిత్రమైనటువంటి రోజులు. పెద్దలకు ఇచ్చేటువంటి బియ్యాలు అంటారు. కాబట్టి అటువంటి రోజుల్లో కూడా మనం పుణ్యకార్యాలు చేసి పెద్దల ఆశీస్సులు పొందటానికి మంచి ధన్యమైన కాలంగా పెద్దల ఆశీస్సులు పొందటం. అట్లాగే సంకష్టహర చతుర్థి చాలా విశేషంగా వచ్చింది ఈసారి కూడా. అలాగే అది ముందరకు వెళ్తే కనుక ఇంకా కొన్ని ఖండాల్లో మనకు ఈ యొక్క ఖండాగ్రాస అంటే కొంత ఎక్కడో కనబడుతుంది. ఖండాగ్రాసం అంటే అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, పెరు అలాంటి దేశాల్లో, అట్లాంటికా, అంటార్కిటికా అలాంటి దేశాల్లో కనబడుతున్నాయి, సముద్రంలో కనబడుతుంది. కాబట్టి సూర్యగ్రహణం మనకు పాటించే అవసరం లేదు. ఈ దేశాల్లో ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉండేవారు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించాలి. సమయాన్ని కనుక్కొని పాటించి దాని నియమాలు దానికి సంబంధించినటువంటి చేసుకోవటం మంచిది. అలాగే ఇంకా ముందరికి వెళ్ళినట్టయితే మనము దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు. ఈ దేవీనాథులు చాలా అపూర్వమైన శక్తి సామర్థ్యం ఇచ్చేవి మనకి. అమ్మవారి అనుగ్రహం కరుణా కటాక్షాలతోని సకలమైన కార్యాలు విజయం సాధించడానికి సాక్షాత్తు అమ్మవారే కనకదుర్గా స్వరూపంగా మనకు విలసిల్లేటువంటి ఈ నవరాత్రులు దుర్గా స్వరూపంగా. దుర్గా అంటేనే అనేక దుఃఖాలు పరలద్రోలి మనను అనుగ్రహించేటువంటి తల్లి దుర్గామాత. కాబట్టి ఈ దుర్గా నవరాత్రులు అని అంటారు వీటిని. ఇక్కడ మనము ఇంకొక పేరు ఏంటంటే ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులకి అట్లనే 4 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అలా నవరాత్రులకి తేడా చాలా ఉంటుంది. కొన్ని రహస్య నవరాత్రులు, ఇవి బహిర్గతంగా అందరూ చేసుకునే నవరాత్రి క్రమం అంటారు. ఇటువంటి మహత్తరమైన రోజులు మనకు రాబోయేటువంటి సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వారు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దానం చేయాలి, లేదా ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయాలు మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని సూచించేటప్పుడు తన వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా మహర్దశ, అంతర్దశ అనాథులు తన పుట్టిన లగ్నాన్ని బట్టి కొంత మంచి చెడు ఫలితమా తెలుసుకోవాలి. అలాగే ఇంకొక 50% గోచార ఫలితాలు అనేవి మనం పరిగణనలో తీసుకోవాలి. అప్పుడే పూర్తి మంచి జరుగుతుందా, పూర్తి చెడు పరిస్థితి ఉందా మనకి అనేది తెలుస్తుంది. పూర్తిగా మనము గోచార ఫలితాన్ని తీసుకొని చాలామంది చెబుతున్నారు, కమెంట్ రూపంలో కూడా వింటున్నాం మేము, అనేక రకాలు జరుగుతున్నాయి, కొందరికేమో జరగటం లేదని అంటారు. కాబట్టి జరగటం లేదు అనంటే వాళ్ళ యొక్క జాతక పరిక్రమ బాగుంది అని అర్థం. కొంతమందికి జరుగుతున్నాయి అంటే జాతకంలోకి దీనికి దగ్గరగా ఉన్నాయని చెప్పి పరిస్థితులు అని అర్థం. అది గ్రహించి ద్వాదశ రాశి ఫలితాలు గ్రహించడం మంచిది. కుంభరాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.